నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. ఇక ఈరోజు కన్నప్ప మూవీ అయితే రిలీజ్ అయింది. చాలామంది ఎదురు చూస్తున్నారు. మంచు ఫ్యాన్స్ అయితే ఇది బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అనుకుంటున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. సరిగా యాజ్ ఇట్ ఈస్గా చాలామంది ట్రోలర్స్, అంటే మంచు ఫ్యామిలీ అంటే పడని వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ ట్రోలర్స్ కూడా ఆల్రెడీ మూవీ మీద ట్రోలింగ్ అయితే స్టార్ట్ చేశారు. మరి అసలు నిజంగా అంటే మూవీ ఎట్లుంది అనేది ఒకసారి మన జెన్యూన్స్ రివ్యూ అవుతాం. అంటే ప్రేక్షకుల అభిప్రాయాలే కన్నప్ప రివ్యూ. అసలు ట్విట్టర్లో ఏం నడుస్తుంది, ఏంటి, ఎవరెవరు ఎలాంటి అభిప్రాయాలు చేశారు అనేది ఒకసారి చూద్దాం. ఇది ఓన్లీ ఫ్యాన్ బేస్డ్ సినిమా చూసినటువంటి వాళ్ళ అభిప్రాయాలు మాత్రం, మా సొంత అభిప్రాయాలు కాదు. దాని మీద మనం ఒకసారి కామెంట్ అయితే వేసుకుందాం. ఇక్కడ కన్నప్ప రివ్యూ గురించి చూస్తే ఇక్కడ చాలా మంది చూస్తారు. ఇక్కడ ఎవరో సమవర్తి అనే వాళ్ళు ఇక్కడ ఒకటైతే చేశారు. ఇక్కడ చూస్తే స్క్రీన్ పక్కన పెట్టండి, అసలు థియేటర్ ఏందిరా, జస్ట్ రెబల్ స్టార్ కోసమే మేము సినిమా చూసాము అని ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి ఇక్కడ వీళ్ళు అయితే చెప్తున్నారు. ఓన్లీ రెబల్ స్టార్ కోసమే మేము సినిమాకి వెళ్తున్నాము అని చాలామంది ట్విట్టర్లో అయితే పెడుతున్నారు. నిజంగా అంటే ప్రభాసే కనుక లేకుంటే సినిమాకి ఇంత హైప్ వచ్చేది కాదు అని చాలామంది చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి రివ్యూ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. జస్ట్ రెబల్ స్టార్ కోసమే మేము వెళ్తున్నాం అని ఇక్కడ వాళ్ళు సినిమాకి సంబంధించి క్లిప్పింగ్ కూడా చూపిస్తున్నారు. ఓకే, అది మనకు అనవసరం, అది చూపించొద్దు. ఇక రివ్యూవర్ బోసు అంట, ఆయన చాలా అంటే ఇప్పుడు ఎక్కడ ఎట్లుంది ఏంటి అసలు, అంటే ఫస్ట్ హాఫ్ ఎట్లుంది, సెకండ్ హాఫ్ ఎట్లుంది అని ఒక్కొక్క దానికి ఒక్కో రేటింగ్ అయితే ఇచ్చిండు. మనం ఆ రేటింగ్ ఒకసారి చూద్దాము. ఇక్కడ కన్నప్ప మూవీ సెకండ్ హాఫ్ చాలా బాగుంది, అసలు బ్లాస్ట్ అయిందని పెట్టిండు. నిజంగా అంటే చాలామంది అదే చెప్తున్నారు, ఆ రివ్యూవర్స్ కానీ ఆ కామెంట్స్ చెప్పేవాళ్ళు కానీ చూస్తుంటే. మనం ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంది, సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. అంటే మంచు ఫ్యామిలీ మీద నెగటివిటీ పక్కన పెట్టి చూస్తే మాత్రం సినిమా చాలా బాగుంది అని చెప్తున్నారు చాలామంది రివ్యూవర్స్. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం యాక్షన్, అంటే ఓవర్ యాక్షన్ ఎక్కువైంది, కొంచెం మసాలా డోస్ కూడా ఎక్కువైంది. భక్తి సినిమాలో ఆ స్థాయి మసాలా అవసరం లేదు అని కూడా చెప్తున్నారు. ఇక ఓవరాల్గా 2.75 రేటింగ్ అంట. స్టోరీకి 2.5 ఇచ్చిండు, సినిమాటోగ్రఫీకి 3 రేటింగ్ పాయింట్స్ ఇచ్చిండు, బీజిఎంకు మంచిగా ఉందంట 3.15 ఇచ్చిండు, చాలా బాగుంది బీజిఎం అని. విజువల్స్ కూడా బాగున్నాయి 2.45. ఫస్ట్ హాఫ్ బాగాలేదు అంతగా, 2.25 ఇచ్చిండు ఇక్కడ రివ్యూ. ఇంటర్వెల్ పర్వాలేదు. ఇక సెకండ్ హాఫ్కు మంచి రేటింగ్ ఇచ్చిండు, 3 పాయింట్స్ ఇచ్చిండు. ఎమోషన్ కూడా 3 అంట. డైలాగ్స్ బాగున్నాయి, యాక్టింగ్స్ చాలా బాగున్నాయి. 5కి 4 రేటింగ్ పాయింట్స్ ఇచ్చారు. టీం అంతా చాలా మంచిగా కష్టపడ్డారు అని చెప్పిండు. ఓవరాల్గా క్లైమాక్స్ కూడా బాగుంది అని చెప్తున్నారు. నిజంగా అంటే కన్నప్ప మూవీ ప్రభాస్ కోసం వెళ్ళేటువంటి వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు అని అయితే చెప్తున్నారు. ఇక్కడ రివ్యూస్ మనకు ట్విట్టర్లో కనిపిస్తున్నాయి. దాంతోపాటు కొంతమంది అసలు ఈ సినిమా మీద కేసు వేస్తామని కూడా అంటున్నారు. వాళ్ళ రివ్యూ కూడా చూద్దాం ఒకసారి. ఇక్కడ ఈయన కామెంట్స్ ఒకసారి మనం విందాం. ఇక్కడ ఆయన కామెంట్స్ ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఈ జస్ట్ ఫ్యాన్స్ చెప్పేదే, మా ఇన్ఫర్మేషన్. శివుడు మూవీకి ఫస్ట్ హాఫ్ అంతా చెప్పండి. ఫస్ట్ హాఫ్ అంతా శివుడి గురించి మీరు ఏం చూపించారు చెప్పండి. సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా చెప్పండి ఒకసారి. సినిమా చూసావు కదా నువ్వు కూడా. విష్ణు ఫ్యాన్ కాదు, నేను కూడా విష్ణు ఫ్యాన్ కాదు, ఆంటీ ఫ్యాన్ కాదు, నేను ప్రభాస్ ఫ్యాన్ వచ్చాను. కొత్త కన్నప్ప సినిమా నేను చూసి వచ్చాను మళ్ళీ. ఎందుకంటే నాకు ఆఫీసులో కంపేర్ చేసుకున్నాను. నువ్వు ఇంకొక సినిమా ప్రభాస్ గారు కాదని చెప్పి వాళ్ళ నాన్నగారు వాళ్ళ పెద్దనాన్న గారు నీకు ఇచ్చారు రైట్స్ అన్నప్పుడు అది నీ హక్కు, నీ డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నప్పుడు నువ్వు నీ హక్కు అది. అలాంటిది నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు ఫస్ట్ హాఫ్ అంతా సినిమా అంతా మార్చుకొని అలా చేసుకుంటే తప్పు, అది అసలు కాదు. ఇట్స్ ఎ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ దట్ వాస్ గివెన్ ఇన్ ద ట్రైలర్ అండ్ ఇన్ ద ఈవెన్ ఇన్ ద ప్రెస్ రిలీజ్ నోట్స్. ఆబ్వియస్లీ నువ్వు సినిమా అంతా ప్రమోట్ చేసుకుని భక్త కన్నప్పని ప్రమోట్ చేసుకున్నావు, తిన్నడు మూవీ అని ప్రమోట్ చేసుకున్నావా? భక్త కన్నప్ప అన్నప్పుడు నువ్వు భక్తి చూపించు. నువ్వు ఫస్ట్ హాఫ్ అంతా నీ హీరోతో చూపించాల్సిన అవసరం ఏంటి? ఇట్స్ ఎ ఫాల్స్ మూవీ, కంప్లీట్లీ ఫాల్స్ మూవీ. బట్ ఓన్లీ ప్రభాస్ గారి కోసమే సినిమాకి వచ్చారు. ప్రభాస్ గారికి ఒక 20 minutes చూసాం, అది చాలు మాకు. అంతే, అంతకు మించి ఇట్స్ నాట్ ఎ మూవీ టు వాచ్ ఇన్ థియేటర్స్. ఓన్లీ ప్రభాస్ గారికి చూడాలా సెకండ్ హాఫ్ రైట్. అది ఇక్కడ ప్రభాస్ హార్డ్ కోన్ ఫ్యాన్ ఉన్నట్టుండి ఈయన అయితే చెప్తున్నాడు. అసలు సినిమాలో చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. భక్తి సినిమాలో భక్తి తక్కువ అయిపోయింది, వేరే ఎక్కువ అయిపోయింది. అసలు ఎవరు స్టోరీ అంతా మార్చే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? ఖచ్చితంగా మీ మీద కేసు వేస్తామని కూడా ఈయన అయితే వార్నింగ్ ఇస్తుండు. నేను ప్రభాస్ ఫ్యాన్ని, ప్రభాస్ కోసమే వచ్చిన, ప్రభాస్ కోసం అయితే రండి సినిమాకు, కానీ సినిమా కథ స్టోరీ చెడగొట్టినని ఈయన ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. సరే, అది ఆయన పర్సనల్ అభిప్రాయం. అంటే రకరకాలు, అంటే మనుషుల్లో రకరకాల అభిప్రాయాలు ఉంటాయి కదా, అట్లా. ఒక ఆయన మనం ఇందాక చూసినాం, మొత్తం క్లైమాక్స్ కో రేటింగ్ అట్లా ఇచ్చింది, ఇంకొక ఆయన ప్రభాస్ కోసం బాగుందన్నాడు. ఇంకా రకరకాల రివ్యూస్ అయితే మనకు వస్తున్నాయి. ఇక్కడ చూస్తే ఇంకా చాలామంది, కొంతమంది ట్రోల్ అయితే చేస్తున్నారు. ఎందుకన్నా హేళన చేస్తారు, అదే ఇక అంటే ఎప్పుడో సూపర్ స్టార్ అయ్యే, సరే ఇక వాళ్ళ రేటింగ్స్ అలా వస్తుంది.
ఇక చాలామంది అయితే ఇస్తున్నారు. ఇగో ఇదే సేమ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మంచు విష్ణు మీద కేసు వేస్తామని ఇందాక చూసినాం కదా, దానికి సంబంధించిందే అదే ఇంకొకటి కూడా వచ్చేది మనకు. ఇక ఇది ప్రభాస్. ఇగో ఇక్కడ ఎవరో మీరు హేట్ చేయకుండా సినిమాకి సంబంధించి నాకు రివ్యూ చెప్పండి అని ఇంకెవరో రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి దానికి సంబంధించి ఎవరైతే పెద్ద రెస్పాండ్ కాలేదు. ఇక ఇక్కడ చూస్తే మంచు విష్ణు ప్రభాస్ సినిమా చూసి వస్తుడంట, దానికి సంబంధించినటువంటి విజువల్స్ ఇక్కడ మనం చూడొచ్చు. సినిమా చూసి వస్తున్నాడు, ఓకే 4 కొట్టిన అన్నట్టేమో, సక్సెస్ సాధించిన అన్నట్టు ఒక సింబల్ అయితే ఇచ్చిండు మరి మంచు విష్ణు. ఇక దీంట్లో కొన్ని సినిమాకి సంబంధించి సీన్స్ అయితే పెట్టిరు. సీన్స్ చాలా బాగుంది అని చూపిస్తున్నారు, అది మనం అవసరం లేదు. ఇక కొంతమంది వరెస్ట్ వన్ ఎవర్, బాగాలేదు అస్సలు సినిమా బాగాలేదు, అనవసరంగా తీసిరు అని ఇంకొక ఆయన పెట్టిండు. అట్లా అంటే రకరకాల వస్తున్నాయి. అంటే చాలామంది అంటే ఓవరాల్ మనం చాలా చూసినటువంటి రివ్యూలను చూస్తే అయితే ఫస్ట్ హాఫ్ అంత బాగాలేదు, సెకండ్ హాఫ్ బాగుంది సినిమా. ప్రభాస్ యాక్షన్ ఎపిసోడ్ నిజానికి విష్ణు కూడా చాలా బాగా చేసిండు. కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఆయన మీద ఉన్నటువంటి నెగటివిటీని పక్కన పెట్టి చూడండి, సినిమా బాగుంటుంది అని చాలామంది అయితే చెప్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, కన్నప్ప లేదు, నువ్వు లేకపోతే కన్నప్ప లేదు, సింపుల్, ప్రభాస్ లేకపోతే కన్నప్ప లేదు అని ఆయన ఫ్యాన్స్ అయితే పెడుతున్నారు. ఇక కొంతమంది ఇక్కడ ప్రభాస్ను కూడా విమర్శిస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మనం, నో ఆరా, నో స్క్రీన్ ప్రజెన్స్, నో లుక్స్, నో యాక్టింగ్ స్కిల్స్, ప్రభాస్ ఫర్ యూ అని పెడుతున్నారు. అసలు ఏమీ బాగాలేడు, అయినా ఆయన ఎట్లా పెద్ద యాక్టర్ అవుతున్నాని. ఇక అంటే అందరూ ఉంటారు నిజానికి, రివ్యూ చేసేవాళ్ళు ఈయన ఫ్యాన్స్ ఉంటారు, ఆయన ఫ్యాన్స్ ఉంటారు, ఇట్లా ప్రభాస్ని హేట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే దానికి సంబంధించి కూడా మనకు కనిపిస్తుంది, చూడొచ్చు ఇక్కడ. ఇగో ఇటువంటి సీన్స్ ఏంది భక్తి సినిమాలో అని, ఇగో ఇటువంటి సీన్స్ అవసరమా అని ఇగో ఇక్కడ ఒక చిన్న క్లిప్ కూడా పెట్టిరు, చూడొచ్చు మనము. ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు, తెగిన ప్రతి టికెట్, నెక్స్ట్ దిగే ప్రతి టికెట్ ఒక్కడి పేరు మీదనే దిగుతుందంట, అది ప్రభాస్ అంట. ఆయన పెట్టిండు, గ్రేట్ రోల్, ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ ద లుక్స్ అని పెడుతున్నారు. ప్రభాస్ లుక్స్ చాలా బాగున్నాయని అయితే దానికి సంబంధించి పెడుతున్నారు. ఇంకా ఏదో అంటే చాలామంది స్క్రీన్ అవి పెట్టి ఇక్కడ చూడొచ్చు, కన్నప్ప మూవీ రివ్యూ మస్ట్ వాచ్ చేయండి, 3 రేటింగ్స్ అయితే ఇచ్చారు. ఇక ఎవరో ఒక ఆయన పాజిటివ్స్ ఏంటి ఉన్నాయని అంటే, విష్ణుయాస్ తిన్నాడు యాక్టింగ్ సెకండ్ హాఫ్ బాగాలేదంట. ఇక అక్షయ్ కాజల్ ఓపెనింగ్ సీన్ బాగుందంట. మోహన్ బాబు సీన్ టూ గుడ్ అంట, చాలా బాగుందంట. ప్రభాస్ ఎంట్రీ సీన్ ప్రజెన్స్ చాలా బాగుంది, హార్ట్ బ్రేక్ అయిపోయింది, బీజిఎం కూడా బాగుంది అని పెట్టిరు. ఇక లవ్ యాంగిల్, యాక్షన్ ఈ రెండు బాగాలేవు, ఇది కొంచెం ఎక్కువ అయింది, నెగిటివ్స్ అని పెట్టిరు. నిజానికి విష్ణు కూడా చాలా బాగా చేసినని కూడా ఆయన పెట్టిండు, సెకండ్ హాఫ్లో చాలా బాగా చేసినంట విష్ణు, అందరూ అదే పెడుతున్నారు. ఇంకా ఇందాక ఒక రివ్యూ చూసిన, ఆయన మోహన్ బాబు ఫ్యాన్ అంట, కాకపోతే ఆయన చాలా జెన్యూన్ రివ్యూ ఇచ్చిండు. సింపుల్గా ఆయన ఏం చెప్పిండంటే, దానికి సంబంధించి రివ్యూ ఉంటే నేను చూస్తా, ఇందాక కనిపించింది అదైతే. ఇక్కడ కొంతమంది 1.5 రేటింగ్స్ ఇచ్చారు. సినిమా అదిరిపోయింది, మనోజ్ కూడా మాట్లాడినట, చూద్దాం, సినిమా చూసిండంట. ఇక మనోజ్ సినిమా చూసినటువంటి విజువల్స్ అంటే ఇవి, ఏమన్నాడు చూద్దాం. విష్ణు గారు లాస్ట్ 20 minutes నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయాలి, కళ్ళమ్మ నీళ్ళు
లాస్ట్ 20 మినిట్స్ చాలా ఇరగదీసిరు. మా అన్న విష్ణు చాలా బాగా చేసిన, అంత బాగా చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చింపేసిరు అని చెప్తున్నాడు మంచు మనోజ్. ఇక ప్రభాస్ గారి ప్లస్ విష్ణు సీన్స్ చాలా బాగున్నాయని కూడా చెప్తున్నాడు మంచు మనోజ్. మనం చూసిన నిన్న వాళ్ళిద్దరి మధ్య చాలా గొడవలు అవి ఇవి ఇద్దరి మధ్య కేసులు పెట్టుకోవడం అన్నీ ఉన్నాయి. సరే ఫ్యామిలీ పరంగా ఎట్లా ఉన్నా సినిమా వాళ్ళు కాబట్టి సినిమా మీద అయితే ఆయన జెన్యూన్ రివ్యూ అయితే ఇచ్చింది. చాలా బాగుంది సినిమా అని చెప్తున్నాను. ఎందుకంటే ఆయన మీద కోపం ఉంది నిజానికి, విష్ణుకి నాకు పడట్లేదు. అయినప్పటికీ సినిమా మీద అయితే ఆయన రివ్యూ అయితే ఇచ్చిండు. చాలా బాగుంది సినిమా అని ఆయన అయితే చెప్తున్నాడు. ఇంకా కొంతమంది చాలా ట్రోలర్స్ ఇక్కడ చూడవచ్చు. సినిమా ఎట్లుంది అనే దానికంటే ఏమైపోయారు అనేది వార్త అయ్యింది ఇప్పుడు అని చాలామంది అయితే చెప్తున్నారు. సరే ఇక కన్నప్ప ప్రభాస్ ఫ్యాన్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అని ప్రభాస్కు సంబంధించి అయితే చాలామంది ఇందులో ట్వీట్లు పెడుతున్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం మనం. లాస్ట్ 20 మినిట్స్ చాలా బాగుంది అని అయితే చెప్తున్నారు. ఓటీటీలో అయితే ఇప్పట్లో రాదంట సినిమా, 10 వీక్స్ తర్వాతనే చేస్తాను. ఇక సుధా అఫీషియల్ అని ఒక ఆయన కన్నప్ప 5 స్టార్ రేటింగ్ ఇచ్చిండ్రు. ఐమాక్స్లో చూసిన మంచు విష్ణు చాలా రిస్క్ చేసి ఈ సినిమా తీసిండు. సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి హిందువు చూడాల్సిన సినిమా అని కూడా కొంతమంది అయితే చెప్తున్నారు. దానికి ఆ మంచు ఫ్యామిలీ మీద నెగిటివిటీ అనేది లేకుంటే దీని మీద ఇంకా అయితే రాకుంటుంది. ఎందుకంటే భక్త కన్నప్ప అప్పట్లో ఎంత హిట్ అయిందో మనం చూసినాం. అలాంటి సినిమా ఈ జనరేషన్కి అయితే ఇచ్చిర్రు, అది మంచిదే. కాకపోతే అదొక్కటి మైనస్, మంచు ఫ్యామిలీ మీద ఉన్నటువంటి నెగటివిటీ అన్నది ఒక్కటి చూస్తే డబ్బులు వేస్ట్ అవుతాయేమని భయపడ్డాం. కానీ కన్నప్ప కున్మేసిందంట. ఇక్కడ ఈయన తెలుసు కదా, ఈయన ఇచ్చినటువంటి రివ్యూ. ఇక ఇందాక ఒక ఆయన రివ్యూ అయితే చూసిన మోహన్ బాబు ఫ్యాన్ అంట ఆయన. నిజానికి సినిమా బాగుంది. మంచు ఫ్యామిలీ మీద వాళ్ళ నాలుగు అదుపులో లేకపోవడం వల్లనే నెగిటివ్ ట్రోల్ వచ్చింది. యాక్టింగ్ చాలా బాగుంది మంచు విష్ణుది, కాకపోతే 4 అదుపులో పెట్టుకోవాలని కూడా చెప్పిండు. సినిమా బాగుంది, సినిమా మీద ట్రోల్స్ చేయడం వేస్ట్ అని కూడా ఆయన చెప్పినటువంటి వీడియో కూడా చూసినాం. సరే ఓవరాల్గా ఇది కన్నప్ప సినిమాకు సంబంధించి. చాలామంది అయితే సెకండ్ హాఫ్ బాగుంది అంటున్నారు, ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంది. కొంచెం భక్తి కంటే ఫస్ట్ హాఫ్లో రక్తి ఎక్కువైంది, అది తగ్గించుకుంటే బాగుండేదని. ఇక ప్రభాస్ ఎంట్రీ బాగుంది, ప్రభాస్ వచ్చిన తర్వాత సినిమా బాగుంది. లాస్ట్ 20 మినిట్స్లో చాలా ఎమోషనల్ అయినాం, చాలా బాగుంది. మంచు విష్ణు కూడా మంచి సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చాలామంది చెప్తున్నారు. అది ఓవరాల్గా అంటే ఈ సోషల్ మీడియాలో ట్విట్టర్లో నడుస్తున్నటువంటి ట్రెండింగ్ ఏంటి అనేది మీకు చూపించే ప్రయత్నం అయితే చేసినాం. ఓకే, మీరు కూడా కామెంట్ చేయండి. సినిమా చూస్తే మరి సినిమా ఎట్లుందని కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.